గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు నమస్తే తెలంగాణ. నేను మీ ప్రత్యూష. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీతో ముగిసిన సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి భేటీ. రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై చర్చ. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై పోరాటం. 6 గ్యారంటీలు అమలు చేయాలన్న బీఆర్ఎస్ నేతలు. రేపు సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికలు. ఓట్ల లెక్కింపు, అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు. గంజాయికి బానిసై ఫోన్లో మహిళలను వేధిస్తున్న పోకిరి. దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన బాధితుల బంధువులు. సౌత్ ఆఫ్రికాతో తొలి టెస్టులో టాప్ ఆర్డర్ విఫలం. 130 పరుగులకే 6 వికెట్లు కోల్పోయిన టీమిండియా. ఇక అప్డేట్ చూసి, ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. విభజన హామీలు, కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన బకాయిలపై చర్చించారు. అభివృద్ధి ప్రాజెక్టులు, నిధుల మంజూరుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన ఇతర అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారి ప్రధానిని కలిశారు. గంజాయికి బానిసై మహిళలు, యువతులను వేధిస్తున్న యువకుడికి దేహశుద్ధి జరిగింది. హైదరాబాద్ జీడిమెట్లలోని ఓ డయాగ్నోస్టిక్ సెంటర్లో పనిచేస్తున్న నాని అలియా సికిందర్ అనే యువకుడు ఫోన్లలో మహిళలకు అసభ్యకర మెసేజ్లు పంపిస్తున్నాడు. డయాగ్నోస్టిక్ సెంటర్కు వచ్చే మహిళల ఫోన్ నెంబర్లు సేకరించి మెసేజ్లు పంపిస్తున్నాడు. దీంతో మహిళలు ఆ యువకుడిని కట్టేసి దేహశుద్ధి చేశారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సికిందర్ను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్కు తరలించారు. కరోనా మహమ్మారి మళ్లీ విజృంభిస్తుంది. తెలంగాణలో ఇవాళ కరోనాతో 2 వ్యక్తులు మృతి చెందారు. ఊపిరితిత్తుల సమస్యతో ఉస్మానియా ఆసుపత్రిలో చేరిన వ్యక్తి చికిత్స పొందుతూ చనిపోయాడు. అలాగే మరో వ్యక్తి కూడా అనారోగ్య సమస్యలతో ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ మృతి చెందాడు. వీరికి కరోనా పాజిటివ్ ఉన్నట్లు ఉస్మానియా వైద్యులు నిర్ధారించారు. రాష్ట్రంలో పెండింగ్ చలాన్ల రాయితీపై జీవో విడుదలైంది. పోలీస్ శాఖ కల్పించిన రాయితీల మేరకు ఇవాల్టి నుంచి వాహనదారులు తమ చలాన్లను కట్టవచ్చు. ఆర్టీసీ డ్రైవర్స్, తోపుడు బండ్ల వారికి చలాన్లపై 90% డిస్కౌంట్, 2 వీలర్ చలాన్లకు 80% డిస్కౌంట్ ఇచ్చారు. ఇక 4 వీలర్స్, ఆటోలకు 60%, లారీలతో పాటు ఇతర హెవీ వెహికల్స్కి 50% డిస్కౌంట్ కల్పించారు. ఆన్లైన్తో పాటు మీ సేవా సెంటర్స్లో రాయితీలతో చలాన్ పేమెంట్ చేసుకునే అవకాశం కల్పించారు.
బంజారా భవన్లో మంత్రులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం. ఈరోజు డోరేమన్ హైదరాబాదు మరియు రంగారెడ్డి జిల్లా వాసులందరికీ పాత్రికేయ మిత్రుల ద్వారా ప్రత్యేకంగా 28వ తారీఖు నుంచి మా ప్రభుత్వం ప్రజలకు సంబంధించిన అనేక సమస్యల విషయంలో వారు స్వేచ్ఛగా వచ్చి ప్రభుత్వ అధికారుల దగ్గర వారి సమస్యలను తెలియజేయడంతో పాటు ఈరోజు 6 గ్యారంటీలకు సంబంధించిన అంశాన్ని ప్రజల వద్దకు తీసుకెళ్ళి ప్రజాపాలన ఇరవై 28వ తారీఖు నుంచి ఈ ప్రోగ్రాన్ని మొదలు పెట్టబోతా ఉన్నాం. డిసెంబర్ 28వ తారీఖు నుంచి జనవరి 6వ తారీఖు వరకు ఈ గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన 6 జోన్లలో 30 సర్కిళ్లలో 150 వార్డులలో వీటిలో ఉంటున్న ప్రజానికానికి మా ప్రభుత్వ అధికారులు ఆ వార్డులకు వెళ్ళి మా గ్యారంటీలకు సంబంధించి అభయాస్తముకు సంబంధించిన గ్యారంటీలకు సంబంధించి విషయ సేకరణ డేటా కలెక్షన్ చేయటం జరుగుతుంది. చాలా రోజుల తర్వాత ప్రజాస్వామికంగా ఇలాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉన్న సందర్భంలో పెద్ద ఎత్తున ప్రజలందరూ కూడా ముందుకొచ్చి దరఖాస్తులు ఇస్తారు కనుక మరి గ్రేటర్ హైదరాబాద్కు సంబంధించిన కమిషనర్ గారు అధికారులందరూ కూడా ఈరోజు ప్రతి వార్డులో 4 లొకేషన్స్లో ఈ దరఖాస్తులు తీసుకునే కౌంటర్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. ప్రతి లొకేషన్లో దానికి సంబంధించిన ఒక టీం లీడర్ని కూడా ఇప్పటివరకే నియామకం చేశాం. టీం లీడర్తో పాటు మరో 7 అదనపు సభ్యులను వారికి అందుబాటులో ఉంచుతూ దరఖాస్తుదారులకి సంబంధించి మహిళా సోదరిమణులకు సెపరేట్ క్యూ లైన్ పెట్టడంతో పాటు వికలాంగులకి కానీ సీనియర్ సిటిజన్స్కి సెపరేట్ క్యూ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈరోజు టీమ్ లీడర్స్తో పాటు 7 సభ్యులతో పాటు అక్కడికి వచ్చే ప్రజలకి వాలంటీర్స్ని కూడా అక్కడ ఏర్పాటు చేసి వచ్చిన ప్రజానికానికి సహకారం చేసే విధంగా దరఖాస్తులు ఎక్కడ ఇవ్వాలి, ఏ విధంగా ఇవ్వాలి, ఎవరైనా దరఖాస్తులు
పూర్తి స్థాయిలో నింపకుండా ఉంటే వారికి సహకారం అసిస్ట్ చేయడానికి వాలంటీర్స్ని కూడా మరి కమిషనర్ గారు అధికారులు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు అక్కడ కావాల్సిన బ్యారికేడ్స్ ఏర్పాట్లో పోలీస్ యంత్రాంగం, అదేవిధంగా అధికారులు, టెంట్స్ కానీ టేబుల్స్ కానీ చైర్స్ కానీ ఎక్కడ ఎవరికి ఇబ్బంది కాకుండా ఆ విధమైన సౌకర్యాలు కల్పించే కార్యక్రమం చేశాం. ప్రతి వార్డుకి ఒక టైం టేబుల్ ఇవ్వటం జరిగింది. ఫలానా రోజు ఈ వార్డులో ఈ ప్రజాపాలన కార్యక్రమం జరుగుతుంది, ఆ తదుపరి రోజు వేరే వార్డులో జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న మొత్తం 150 వార్డులకు సంబంధించి 28వ తారీఖు నుంచి 6వ తారీఖు వరకు వివిధ వార్డ్స్ను డేట్స్ను కేటాయింపు చేసి ఆ ఫలానా రోజు ఆ వార్డు సభ్యులు అక్కడ ఉన్న వార్డుకు సంబంధించిన ఏర్పాటు చేసిన ఈ ప్రజాపాలనలో పాల్గొనటానికి వీలు సంకల్పన చేసినాం. మేము ప్రజలందరినీ కూడా కోరుతా ఉన్నాం. ఈరోజు ఆ సంబంధిత ఆ వార్డుకు సంబంధించిన అధికారులు ఆ వార్డులో ఉంటున్న ప్రజానీకానికి తెలియజేయడం జరుగుతుంది. సకల సంపదలతో తులతూగుతున్న తెలంగాణపై కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అసత్య ప్రచారాలకు లెక్కలతో బదిలిస్తున్నారు తెలంగాణ వాదులు. గడిచిన 15 రోజుల్లోనే తెలంగాణ అభివృద్ధి పథానికి సంబంధించి వివిధ సంస్థలు వెల్లడించిన గణాంకాలను ప్రజల ముందుంచుతున్నారు. 84.2% ట్యాక్స్ కనెక్షన్తో పాటు సొంత ట్యాక్స్ రెవెన్యూలో తెలంగాణ నెంబర్ 1గా ఉందని ఆర్బీఐ వెల్లడించింది. అంతేకాదు తెలంగాణ డే 2 జీఎస్టీపీ కూడా అత్యల్పంగా ఉందని, చివరి 5 రాష్ట్రాల్లో తెలంగాణ ఉన్నట్లు ఆర్బీఐ రిపోర్ట్లో పేర్కొంది. ఇక గ్లోబల్ కేపబిలిటీస్ సెంటర్స్ హబ్గా హైదరాబాద్ శరవేగంగా అభివృద్ధి చెందుతుందని నాస్కామ్ జీసీసీ ట్రెండ్స్ వెల్లడించింది. దీంతోపాటు క్వాలిటీ ఆఫ్ లివింగ్లో వరుసగా 6వ కూడా బెస్ట్ ఇండియన్ సిటీగా హైదరాబాద్ను ప్రకటించింది మెర్సెస్ సంస్థ. బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకున్న ప్రగతి అనుకూల విధానాలతో తెలంగాణ అన్ని రంగాల్లో అగ్రభాగాన నిలుస్తోంది. కానీ కాంగ్రెస్ మంత్రులు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసం తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ను డ్యామేజ్ చేసేలా ప్రకటనలు చేస్తున్నారు. తొమ్మిదిన్నరేండ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సుసంపన్నమైంది. ప్రతి రంగంలో జరిగిన అభివృద్ధి సాక్షిగా ఇది అక్షర సత్యం. అందుకే గత బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో 50 లక్షల కోట్ల సంపదను సృష్టించింది. చేసిన అప్పుల కంటే ఇది 16 రెట్లు అధికం. కానీ వాస్తవాలకు విరుద్ధంగా కాంగ్రెస్ ప్రభుత్వం అక్కసుతో అప్పుల రాజకీయం చేస్తుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై కక్షతో తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని కించపరిచేలా కుట్రలకు తెగిస్తుంది. తెలంగాణను విఫల రాష్ట్రంగా చిత్రీకరించేందుకు ప్రయత్నం చేస్తుంది. ఉద్యమ నేత కేసీఆర్ సారథ్యంలోని గత ప్రభుత్వం రాష్ట్ర సంపదను భారీగా పెంచింది. గత 9.5 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం 3,17,015 కోట్లు అప్పు చేసిన మాట వాస్తవం. కానీ అదే సమయంలో రాష్ట్రంలో దాదాపు 51 లక్షల కోట్ల విలువైన సంపదను సృష్టించింది. కానీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అక్కసుతో కాంగ్రెస్ సర్కార్ చేసిన అప్పులనే తప్పుగా చిత్రీకరిస్తోంది. రాజకీయ కక్షతో తెలంగాణ ప్రతిష్టను దిగజారుస్తూ అసెంబ్లీ సెషన్స్ లో శ్వేతపత్రం పేరుతో డ్రామాలు ఆడింది. తప్పుడు లెక్కలతో కేసీఆర్ ను బీఆర్ఎస్ పార్టీని బద్నాం చేసేందుకు విఫల యత్నం చేసింది. కానీ అసెంబ్లీ వేదికగానే కాంగ్రెస్ వ్యూహం బెడిసి కొట్టింది. రాష్ట్రంలో అప్పులు, ఆస్తులపై వాస్తవాలను లెక్కలతో సహా వివరిస్తూ బీఆర్ఎస్ సభలోనే కాంగ్రెస్ కు గడ్డి పెట్టింది. తెలంగాణ అప్పులపై విపరీతమైన చర్చ జరుగుతున్న నేపథ్యంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సైతం శ్వేతపత్రం పేరుతో కాంగ్రెస్ డ్రామాలను ఎండగట్టారు.
గత బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులు, సృష్టించిన సంపదపై సమగ్రమైన లెక్కలను కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రజలకు వివరించారు. ఈ దెబ్బకు వాస్తవాలంటూ ప్రజలకు తెలిసిపోయాయి. కాంగ్రెస్ చేసిన శ్వేతపత్రం డ్రామాలపై ప్రజలు మండిపడుతున్నారు. తెలంగాణ భవన్లో శ్వేతపత్రం పేరుతో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ లో అసలు నిజాలు బయటపడ్డాయి. కేసీఆర్ పాలనలో రాష్ట్రం తెచ్చిన అప్పులతో పోలిస్తే దాదాపు 16 రెట్లు అధికంగా ఆస్తుల కల్పన జరిగింది. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం భారీగా అప్పులు తెచ్చినట్లు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోంది. గత 9.5 ఏళ్లలో తెలంగాణ 6,71,757 కోట్లు అప్పు తెచ్చిందంటూ అంకెల గారడీలు, అబాండాలతో మభ్యపెడుతోంది. ప్రస్తుతం ఎఫ్ఆర్బిఎం పరిధిలోని రాష్ట్ర అప్పులు 3,89,673 కోట్లుగా ఉన్నాయి. అందులో 2013-14 నాటికి ఉన్న అప్పులను 72,658 కోట్లుగా ఇటీవల అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పేర్కొంది. ఈ లెక్క ప్రకారం కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పు 3,17,015 కోట్లు మాత్రమే అవుతుంది. వాస్తవాన్ని రేవంత్ సర్కార్ కప్పిపుచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు దివాలాకోరు ప్రయత్నాలు చేసింది. ఇక్కడ మేము చెప్పవలసిన మాట ఏమంటే, విద్యుత్ రంగం తెలంగాణ ఏర్పడ్డ నాడు 2,700 మెగావాట్ల లోటు ఆనాడు తెలంగాణలో ఉన్నది. ఇన్వర్టర్ లేని ఇల్లు లేదు, జనరేటర్ లేని అపార్ట్మెంట్ లేదు. చిన్న చిన్న జిరాక్స్ సెంటర్లలో, చిన్న చిన్న కిరాణా షాపుల్లో కూడా ఆ రోజు బత్తి వెలగాలంటే ఇన్వర్టర్ లేకపోతే బత్తి వెలగదు, మధ్యాహ్నం పంక తిరగదు. కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్ఫార్మర్లకు లెక్కలేదు. 22,000 కోట్ల అప్పు ఆనాటికే మాకు అప్పచెప్పి 2,700 మెగావాట్ల లోటు విద్యుత్తుతో మాకు ఆనాడు అప్పచెప్పి పోతే మేమేం చేసినామో ఒకసారి చెప్పాలి మీకు. ఏం చేసినామంటే, మాకు అప్పచెప్పినాడు 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్ సామర్థ్యం. మేము దిగిపోయే నాడు 19,464 మెగావాట్ల విద్యుత్ సామర్థ్యానికి పెంచి దాదాపు 12,000, సుమారుగా 12,000 మెగావాట్ల విద్యుత్తును, అంటే 60 ఏళ్లలో వాళ్ళు 7,700 చేస్తే మేము కేవలం 10 ఏళ్లలో 12,000 మెగావాట్ల విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు తరగని సంపదగా యాడ్ చేసినాం. ఎలక్ట్రిసిటీ రంగంలో రాష్ట్రం 6,71,000 కోట్ల అప్పులను వాళ్ళు అంటున్నారే. ఇక ఒక్క ఎలక్ట్రిసిటీలో మేము సృష్టించిన ఆస్తుల యొక్క సంపద ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వం చేతిలో పెట్టింది 6,87,585 కోట్లు. రాష్ట్రంలో వ్యవసాయం, విద్యుత్, నీటిపారుదల రంగాల అభివృద్ధికి గత బీఆర్ఎస్ సర్కార్ ఎంతో కృషి చేసింది. విద్యుత్ రంగంలో 1,37,517 కోట్లు ఖర్చు చేసి 6,87,585 కోట్ల విలువైన ఆస్తులను సృష్టించింది. సాగు విస్తీర్ణాన్ని 1,31,00,000 ఎకరాల నుంచి 2,68,00,000 ఎకరాలకు పెంచింది. వరి ధాన్యం ఉత్పత్తిని 68 లక్షల టన్నుల నుంచి 350 లక్షల టన్నులకు పెంచింది. 5 విప్లవాలతో ఎన్నో అద్భుతాలు సాధించింది. శ్వేత విప్లవంతో పాల ఉత్పత్తిని 4.2 నుంచి 5.8 మిలియన్ టన్నులకు పెంచింది. గులాబీ విప్లవంతో గొర్రెల సంఖ్య 12.8 నుంచి 19.1 మిలియన్లకు పెరిగింది. నీలి ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రిగా నేను కలిసి వారిని ప్రత్యేకంగా కలవటం జరిగింది, మర్యాదపూర్వకంగా. అందులో భాగంగా తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడటం కోసం, అలాగే ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలని, హక్కుల్ని కాపాడుతూ బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి అందించినటువంటి అనేక అంశాలని దేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొని రావటం జరిగింది. తీసుకొని వస్తూ మేము రాష్ట్రం కోరి కొట్లాడి తెచ్చుకున్నదే నిధులు, నీళ్లు, నియామకాలు. వీటికి సంబంధించి బైఫర్కేషన్ యాక్ట్లో పొందుపరిచినటువంటి హక్కుల్ని గత ప్రభుత్వం 10 సంవత్సరాలుగా తాత్సర్యం చేస్తూ కేంద్రం నుంచి తీసుకొని రావాల్సినటువంటి కొన్ని ముఖ్యమైన అంశాలని తీసుకొని రాలేకపోయింది. దయచేసి
మేము మిమ్మల్ని కలుస్తూ ఆ అంశాలన్నింటినీ త్వరితగతిన తెలంగాణ రాష్ట్రానికి అందించవలసిందిగా వారికి విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగా ప్రధానంగా స్టీల్ ప్లాంట్ బయ్యారంలో ఉక్కు కర్మాగారానికి సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ని, అట్లాగే కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, అలాగే గత ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఐటీఐఆర్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ని వాటిని వెంటనే అందించడమే కాకుండా ఏ నీళ్ల కోసం అయితే మేము పోరాటం చేశామో ఆ నీళ్లను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అందించడం కోసం ఒక జాతీయ ప్రాజెక్టుగా పాలమూరు రంగారెడ్డిని కూడా ఆనాటి బైఫర్కేషన్ యాక్ట్లో తెలంగాణ రాష్ట్రానికి ఒక జాతీయ ప్రాజెక్టు ఇస్తా అని చెప్పారు. దాంట్లో భాగంగా ఈ పాలమూరు రంగారెడ్డిని పరిగణలో తీసుకొని శాంక్షన్ చేయవలసిందిగా కోరుతూ, అలాగే ఒక ఐఐఎంని హైదరాబాద్కి శాంక్షన్ చేయవలసిందిగా, ఒక సైనిక్ స్కూల్ని తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వవలసిందిగా, అట్లాగే నేషనల్ హైవే అథారిటీస్కి సంబంధించి ఒక 14 ప్రపోజల్స్ అప్గ్రేడేషన్ కోసం మీ దగ్గర ఉన్నాయి, వాటిని పరిగణలో తీసుకొని వెంటనే శాంక్షన్ చేయవలసిందిగా, అట్లాగే రీఆర్గనైజేషన్ యాక్ట్ ప్రకారం బ్యాక్వర్డ్ ఏరియాస్కి సంబంధించినటువంటి డెవలప్మెంట్కి సంబంధించిన ఫండ్స్ గత కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఆ గ్రాంట్స్ని కూడా వెంటనే రిలీజ్ చేపించి సంబంధిత ఆర్థిక శాఖ మంత్రి గారితో మీరు ఆదేశాలు ఇవ్వాల్సిందిగా కూడా వారిని విజ్ఞప్తి చేయడం జరిగింది. అందులో భాగంగానే 2019, 20, 2021, 22, 2022, 23, 2023, 24 సంబంధించి దాదాపు ఒక 1800 కోట్లు దాని పెండింగ్ ఉన్నాయి, వాటిని కూడా రిలీజ్ చేయమని అడిగాం. ఎందుకు ఈ విషయాలన్నీ వారి దృష్టికి తీసుకొచ్చామనంటే, తెలంగాణ ప్రజల యొక్క భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఒక అద్భుతమైనటువంటి తెలంగాణ నిర్మించుకోవటం కోసం ప్రత్యేక రాష్ట్రం తెచ్చుకుని ఉంటే 10 సంవత్సరాలు పాలించినటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి ఆర్థిక అరాచకత్వంతో ఆర్థిక వ్యవస్థలన్నింటినీ కూడా చిన్నాభిన్నం చేయటమే కాకుండా మించిన అప్పులు తెచ్చి రాష్ట్రం పైన పెనుభారం వేశారు. ఈ ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడుతూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతూనే భవిష్యత్ తరాలు ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ టీ న్యూస్.